హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు. చాలా పాత సామెత ఇది. తమ కోపమే తమకు శత్రువు అని. అదెలా అంటే, ఒకరోజు ఒక పాము ఏం చేస్తుందంటే, రాత్రిపూట ఒక వడ్రంగి షాప్‌కెళ్తుంది. అన్ని పనిముట్లుండే షాప్‌కి. అక్కడ తను వెళ్తూ ఉంటే తనకొక రంపం తగిలి కొంచెం గాయమవుతుంది. తనకు చాలా నొప్పి వచ్చి ఆవేశం వస్తుంది. నువ్వే నన్ను గాయపరుస్తావా అని ఆ రంపాన్ని కరవడానికి చూస్తుంది. అప్పుడు తన నోరు మరీ కోసుకొని పోయి మరీ బ్లడ్ వచ్చి ఇంకా కోపం వస్తుంది. రంపాన్ని కరిస్తే రంపంకి ఏం నష్టం జరగదు. పాము నోరే బాగా తెగిపోయి ఇంకా రక్తం వస్తుంది. ఇంకా ఆవేశపడుతుంది. ఆ ఆవేశంలో ఏం చేస్తుందంటే, ఉండు నిన్ను చంపేస్తానని బాగా గట్టిగా రంపం చుట్టూ చుట్టుకుంటుంది. అంటే తన ఉద్దేశ్యం ఏంటి, రంపాన్ని విరగొట్టి చంపేద్దాము అని. అప్పుడేం జరుగుతుంది, పాము ముక్కలై చనిపోతుంది. మనకి చాలా కోపం వస్తుంది ఒకేసారి. అప్పుడు మన కోపాన్ని మనం నియంత్రించుకోలేదనుకోండి, అప్పుడు మన శత్రువు కన్నా మన కోపమే మనల్ని ఎక్కువ గాయపరుస్తుంది. ప్రతి చిన్న విషయానికి స్పందిస్తూ పోతే ఒక్కోసారి మనమే ఎక్కువ నష్టపోతాము. అఫ్‌కోర్స్ కోపం వచ్చినప్పుడు అందులో మన న్యాయం ఉండొచ్చు. ఎంత న్యాయం ఉన్నా కోపంలో, ఆవేశంలో నువ్వు చేసే ప్రతి పని నిన్ను మరీ గాయపరుస్తుంది. నీ సంబంధాలను చించిపడేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కొంచెం కోపాన్ని నియంత్రించుకోండి. ప్రతి చిన్న విషయానికి స్పందించకుండా ఒక 10 నిమిషాలు ఆవేశాన్ని తగ్గించి, ఆలోచించి తర్వాత మాట్లాడి చూడు. అన్ని బంధాలు అక్కడే ఉంటాయి పదిలంగా.